హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈ రోజు వీడియోలో సిఐఎస్ఎఫ్ కి ఎలా అప్లై చేసుకోవాలో పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియో చేశాను. సో మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో దానికన్నా ముందుగా మీరు కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మోర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ కింద లింక్ మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది అవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ అయిపోయినట్టయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేద్దాం. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన నేము, మన ఫాదర్ నేము, మన మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీ 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే నేమ్ ఉందో సేమ్ అలానే ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేనైతే ఇస్తున్నాను. సో వెరిఫై కోసం ఇక్కడ కిందన కూడా మీరు నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇచ్చేసాను. పైకి స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేసి ఇక్కడ మన ఫాదర్ నేమ్ అడిగారు చూడండి, ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. అది కూడా సేమ్ మీ 10th మెమోలో ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ అలానే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా వెరిఫై కోసం కిందన స్క్రోల్ చేసి ఇక్కడ కూడా ఇస్తున్నాను. సో అయిపోయింది, ఇచ్చేసాను. సో ఇక్కడ మన మదర్ నేమ్ కూడా అడిగారు, మదర్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో కిందకి స్క్రోల్ చేసి సేమ్ వెరిఫై కోసం మళ్ళీ ఇక్కడ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అయిపోయింది, ఇచ్చేసాను. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. సో ఇక్కడ నేను నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది. పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ చూడండి, రెండోసారి మళ్ళీ వెరిఫై కోసం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే కొట్టేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చర్ ఇచ్చారు చూసారా. సో ఆ క్యాప్చర్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అక్కడ అలానే టైప్ చేసేసి కింద సబ్మిట్ అని ఇచ్చాడు కదా, సో ఆ సబ్మిట్ అయితే ప్రెస్ చేసేయండి. సో సబ్మిట్ కొట్టారు. సో మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత సో పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి అనమాట. సో మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పైన కిందన మెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్, ఆ ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నా మెయిల్ అయితే ఎంటర్ చేశాను కదా, సో పైన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో అగ్రీ అని ఉంది కదా, అగ్రీ ప్రెస్ చేసి క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి ఓకే అయితే కొట్టేయండి. సో మీ ఫోన్కి మెసేజ్ అనేది వస్తుంది. ఇక్కడతో మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఫస్ట్ నుంచి చూపించండి. ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, సో సెకండ్ వన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మీరు రిజిస్ట్రేషన్లోని నెంబర్ అయితే ఇచ్చారు కదా, ఆ నెంబర్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్లోని ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, సో పాస్వర్డ్ కూడా అందులో అయితే ఉంటుంది. సో నాకు యాస్టీస్ ఎలా వచ్చిందో అక్కడ సో అలా అయితే ఇస్తున్నాను చూడండి. సో మీరు కూడా సేమ్ అదే ఇవ్వాలి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేసాను. కింద నా పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడండి, మీకు పాస్వర్డ్ ఏదైతే వచ్చిందో ఆ పాస్వర్డ్ ఇచ్చేయండి. సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను ఆల్మోస్ట్. ఇక్కడ క్యాప్చర్ అనేది మళ్ళీ సేమ్ యాస్టీస్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసుకొని సో అయిపోయింది, సబ్మిట్ అయితే కొట్టేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేశాక సో కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది చూడండి కిందన. సో సబ్మిట్ని అయితే ప్రెస్ చేయండి. ఓకే, సబ్మిట్. సో ఇలా అయితే ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసేస్తారు. సో కొన్ని అయితే మీరు ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 6th one కేటగిరీ అయితే అడిగారు కదా, సో మీ కేటగిరీ ఏటో అది ప్రెస్ చేయండి. సో ఇక్కడ నేను ఓబీసీ అయితే ఇస్తున్నాను. సో ఒకసారి 8th one చూడండి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నాడు. సో మీకు డిగ్రీ ఉంటే డిగ్రీ అని కూడా గ్రాడ్యుయేట్ అని పెట్టుకోవచ్చు అనమాట. సో 9th one ఒకసారి చూడండి, మీ 12th క్లాస్ పాసింగ్ అనేది సో సైన్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇచ్చేసిన తర్వాత 10th one చూడండి, రిలీజన్ అయితే అడిగారు. సో మీరు ఇక్కడ రిలీజన్ మీద ప్రెస్ చేసి మీరు ఏ రిలీజన్ అయితే అది ఇవ్వండి. నేనైతే హిందూ అని ఇస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత ఒకసారి కిందకైతే స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, 15th one ఒకసారి చూడండి, మనకి స్టేట్ అయితే అడిగాడు. సో నేను ఆంధ్రప్రదేశ్ అని ఇస్తున్నాను. సో కింద నా డిస్ట్రిక్ట్ అయితే అడిగాడు. సో అది ప్రెస్ చేసి నేను విశాఖపట్నం అయితే ఇస్తున్నాను. ఓకే, విశాఖపట్నం ఇచ్చేసాను. సో సేమ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అది ఇచ్చేయండి.
సో ఇచ్చేసిన తర్వాత అలా పైకి అయితే స్క్రోల్ చేసేయండి. సో ఇక్కడ చూడండి పర్మనెంట్ అడ్రస్ అయితే అడిగాడు. యాజ్ ఇట్ ఈస్ మీ ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో అడ్రస్, సో అదే అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ నాకు కంప్లీట్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత సో కిందను కూడా ఒకసారి చూడండి పోస్ట్ అని ఉంది కదా. సో నేను ఇక్కడ అక్కయ్యపాలెం అయితే ఇస్తున్నాను. స్టేట్ అనేది మళ్ళీ అడిగాడు, ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేశాను. సో కింద డిస్ట్రిక్ట్ అడిగాడు, సో పైకి స్క్రోల్ చేసి ఒక విశాఖపట్నం అని సెలెక్ట్ చేసేసాను. సో ఇక్కడ చూడండి పిన్ కోడ్ అడిగాడు. సో మీ ఏరియా పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంది. సో అంతా క్లారిటీగా ఇచ్చారో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బాగానే ఉన్నప్పుడు సేమ్ అనేది ప్రెస్ చేయండి, కిందకి స్క్రోల్ చేయండి. సో 23 చూడండి, మీరు అప్లై చేయబోయే ఫోటో మీద డేట్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఆ డేట్ అంటే ఆ ఫోటో అనేది ఎప్పుడు తీసుకున్నారని. సో 24th ఇక్కడ ఎస్ అని పెట్టేయండి, మిగతావన్నీ నో 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 అని అలానే ఉంచండి. దాన్ని మీరు ఏమి కూడా టచ్ చేయకండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్ చూడండి ఐ హ్యావ్ రీడ్ ద నోటీస్ అని దాన్ని ప్రెస్ చేసి ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. ఓకే అయితే కొట్టేయండి. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేనివి చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే కిందకి ప్రెస్ చేసి అక్కడ టిక్ పెట్టేసి సబ్మిట్ అయితే కొట్టేయండి. ఓకే సబ్మిట్. సో ఇక్కడ ఓకే అయితే ప్రెస్ చేసేయండి. ఆల్మోస్ట్ మీకు ఇక్కడతో అయిపోయినట్టే. ఇక్కడ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా కేబీస్లోని. సో ఆ ఫోటోని ఎలా కేబీలో చేంజ్ చేసి అప్లోడ్ చేయాలో చూపిస్తాను. సో మీరు ప్రతిదీ కూడా అలాగే చేసి అప్లోడ్ అయితే చేసేయండి. సో ఒకసారి ఈ ఫోటోని చూడండి. సో ఈ ఫోటో 91 KB అయితే ఉంది కదా. సో దీన్ని ఎలా చేంజ్ చేస్తాను ఒకసారి చూడండి. సో ఇక్కడ థర్డ్ వన్ ఒకసారి చూడండి, 20 to 50 KB మధ్యలో అయితే ఉండాలి ఫోటో. సో బ్యాక్ వచ్చి కిందకి కొంచెం స్క్రోల్ చేయండి. సో ఇక్కడ ఫోటో సైజ్ అని ఉంది కదా. సో అక్కడ నేను 45 అయితే ఇస్తున్నాను. సో మీరు ఇచ్చే సైజుని బట్టి ఆ ఫోటో అనేది కేబీల్లోకి చేంజ్ అవుతుందన్నమాట. సో పైన నెక్స్ట్ డౌన్లోడ్ అని కూడా ఇస్తాను. సో ఫోటో అయితే అయిపోయింది. సో అక్కడ మీకు అప్లోడ్ అని ఉంది కదా. సో దాని మీద ప్రెస్ చేసి మీరు డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేసొచ్చు ఇమేజ్ని. ఓకే అయితే ప్రెస్ చేసేయండి. సేమ్ అలాగే అన్నీ కూడా చేసేయండి. నేను డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసాను. సో యాజ్ ఇట్ ఈస్ మీరు అలాగే చేసేయండి. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చెక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సో అక్కడ డౌన్లోడ్ అని అగైన్ అని కొట్టేసి కింద సబ్మిట్ ఉంది కదా. సో సబ్మిట్ మీద ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేసేయండి. సో ఫైనల్గా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కింద ఎల్లో కలర్లో ఉంది కదా. సో దాన్ని ప్రెస్ చేయండి. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి యూపీఐ మీద క్లిక్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేసి క్యూఆర్ మీద క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ అనేది మెన్షన్ అవుతుంది. సో చూడండి వచ్చింది. సో అది స్కాన్ చేసుకొని మీరు డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసేయచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.